హలో గైస్. సో ఈ బిట్ మీకు 2019 గ్రూప్ 2 మెయిన్స్లో వచ్చిందనమాట. దానికి సంబంధించి ఇది ఎలా చదవాలి, దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను అనమాట. ఓకేనా, మీరు మెయిన్స్ ఎగ్జామ్కి బాగా యూజ్ అవుతుంది. సో ఈ క్రింది కేంద్రాల్లో పురాతత్వవేత్తలు సూక్ష్మరాతి పరికరాల కేంద్రంగా గుర్తించినది ఏది అని అడిగాడు. అంటే సూక్ష్మరాతి పరికరాల గురించి మీకు గుర్తు రావాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను మీకు సూక్ష్మరాతి పరికరాల గురించి చెప్తాను. సూక్ష్మరాతి పరికరాలు ఇక్కడ ఏమని ఇచ్చాడు ఆప్షన్స్: గిద్దలూరు ఇచ్చాడు, గుంటూరు ఇచ్చాడు, కర్నూలు, నెల్లూరు. సో మీకున్న సూక్ష్మరాతి పరికరాల గురించి ఉన్న పాయింట్స్ మీకు చెప్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చెప్తాను. దాన్ని బట్టి మీకు ఏంటంటే సూక్ష్మరాతి పరికరాల నుంచి కానీ నెక్స్ట్ ఏదైనా బిట్ వస్తే ఖచ్చితంగా దాంట్లో అయిపోతుంది అనమాట. సో మనకి బిఎస్ఎల్ హనుమంతరావులు ఇచ్చిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడేమంటాడంటే పాత మరియు కొత్త రాతి యుగాల మధ్య. ఓకేనా, సో పాత మరియు కొత్త రాతి యుగాల మధ్య ఉన్నటువంటి సుదీర్ఘమైన పరివర్తన కాలాన్ని సూక్ష్మరాతి యుగం అంటాడు. ఓకేనా, పాత రాతి యుగము మరియు కొత్త రాతి యుగం మధ్య ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి కాలాన్ని సూక్ష్మరాతి యుగం అంటాడు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవి ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి, అంటే ఎత్తైన ప్రదేశాలు ఇవి దొరికాయి అంటాడు. సూక్ష్మరాతి పరికరాలు అనగానే చిన్న చిన్న పనిముట్లు లాంటివి ఉన్నాయి అని మీకు గుర్తుపెట్టుకోండి. సో పాత మరియు కొత్త రాతి యుగాల మధ్య ఉన్నటువంటి వాటిని సూక్ష్మరాతి పరికరాలు అంటారు. ఎత్తైన ప్రదేశాల్లో దొరుకుతాయి. ఈ టైంలో వాళ్ళు వేట ద్వారా ఆహారాన్ని సంపాదిస్తారు. అంటే మీకు ఎలా ఇస్తారంటే సూక్ష్మరాతి యుగం గురించి కింద వాటిలో ఏది కరెక్ట్ నుంచి వీటిలో 4 పాయింట్స్ ఇస్తే అవి మీకు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేయాలంటే దీన్ని సూక్ష్మరాతికి ఇప్పుడు ఎత్తైన కొండల మీద చిన్న చిన్న పనిముట్లు ఉన్నాయి అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోండి. వేట ద్వారా ఆహారం అంటే వేట చేయాలంటే ఏదన్నా అంటే కోపుగా ఉన్నదాన్ని సంధించి వేటని పట్టుకోవాలి. కాబట్టి దీనికి మీరు గుర్తుపెట్టుకోండి, అంటే దీన్ని మీరు లింక్ చేసుకోండి. ఈ సూక్ష్మరాతి పరికరాలు అనగానే ఈ పాయింట్ ఎత్తైన ప్రదేశాల్లో వీళ్ళు నివాసం ఉంటారు, అంటే అక్కడ దొరికాయి సూక్ష్మరాతి పరికరాలు. నెక్స్ట్ వేట ద్వారా ఆహారం, అంటే ఇలాంటి యానిమల్స్కి ఇలాంటివి చిన్న చిన్న వాటిని గుచ్చి వాటిని చంపి వేట ద్వారా ఆహారం సంపాదిస్తారు అన్నది ఒక పాయింట్. మీకు పనిముట్లు, వీళ్ళకి ఏమేమి పనిముట్లు దొరికాయి అంటే వీళ్ళకి చెక్కుముకి రాయి, అంటే ఈ టైంలో చెక్కుముకి రాయి, స్ఫటికం, కురువిందం, అంటే సూక్ష్మరాతి యుగానికి చెందినటువంటి పరికరాలు అన్నమాట ఇవి. ఓకేనా, నెక్స్ట్ మీకు కత్తులు, బొరిగలు ఇలాంటివి కూడా ఈ టైంలో ఉన్నాయన్నమాట. కత్తులు, బొరిగెలు. ఓకేనా, గీకుడు రాళ్ళు, బాణముఖాలు. గీకుడు రాళ్ళు, బాణముఖాలు కూడా ఇక్కడ దొరికాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ కొడవళ్ళు, విల్లంబులు కూడా దొరికాయి. కొడవళ్ళు, విల్లంబులు ఇవన్నీ వీళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వీళ్ళు ఆహారం ఎలా ఉండేది అంటే, ఓకేనా, సూక్ష్మరాతి పరికరాల యొక్క ఆహారం ఎలా ఉండేదంటే వీళ్ళు పశువులని, ఓకేనా, పశువులు, ఖడ్గమృగాలు, నెక్స్ట్ దుప్పి, పంది, ముంగీస, ఓకేనా, ఎలుకలు ఇలాంటివి తినేవాళ్ళు అనమాట. వేట అని చెప్పాం కదా, సో ఈ వేట ద్వారా ఇలాంటివి తినేవాళ్ళు. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ చేతితో కుండలు తయారు చేయడం ఈ యుగంలో స్టార్ట్ అయింది. చేతితో కుండలు తయారీ. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇట్లాంటి పాయింట్స్ ఎగ్జామ్కి వస్తాయని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చేతితో కుండలు తయారు చేయడం ఏ యుగంలో స్టార్ట్ అయింది అని అడిగారు అనుకోండి, అంటే మనకి ఎగ్జామ్కి వెళ్ళేసరికి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది అనమాట. ఓకేనా,
కాబట్టి ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎత్తైన కొండల మీద ఏ యుగపు మానవులు ఉండేవాళ్ళు, వేట ఆహారంగా ఏది ఉండేది, ఇట్లాంటి పాయింట్లు మీకు ఇంపార్టెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ మీకు మృతదేహాలను భూస్థాపితం చేయటం. మృతదేహాలను భూస్థాపితం చేయటం ఈ యుగం నుంచే స్టార్ట్ అయిందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మీకు ఎక్కడెక్కడ దొరికాయి? గిద్దలూరు, నాగార్జునకొండ, మరియు నెక్స్ట్ ఇంకొక కొండాపూర్ అనమాట. సో ఇప్పుడు ఈ కొండాపూర్ అనేది నేను తెలంగాణలో అనుకుంటా, కాబట్టి ఇది మీకు అంత అవసరం ఉండదు. గిద్దలూరు, నాగార్జునకొండ అనేది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది మీకు ఈ గిద్దలూరు అనేది ఈ క్వశ్చన్లో అడిగాడు కదా, సూక్ష్మనాథ పరికరాల కేంద్రంగా గుర్తించండి అంటే గిద్దలూరు. సో 2019 ఏపీపీఎస్సి గ్రూప్ 2 2019లో అడిగాడు కాబట్టి ప్రాంతాలు ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. దీంతోపాటు కుండలు తయారు చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా. మృతదేహాలను భూస్థాపితం చేస్తారనేది ఇంపార్టెంట్ పాయింట్. వేట అనేది ఇంపార్టెంట్, కొండలపైన నివసిస్తారు. ఓకేనా. పాత కొత్త రాతి యుగాల మధ్య సూక్ష్మరాత యుగం అనేది, అంటే సుదీర్ఘమైన కాలం సూక్ష్మరాత యుగం ఉంటుంది. వీళ్ళ పరికరాలు ఇవి, ఏమేమి పరికరాలు ఉన్నాయి అనేది ఇవి అనమాట. ఓకేనా. దీంతోపాటు ఇంకొక 2 పాయింట్లు చెప్తా. ఓకేనా. దీంతోపాటు 11వ పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక పాయింట్ చూడు, గిద్దలూరులో దొరికిన సాక్ష్యం ప్రకారం, అంటే బిఎస్ఎల్ మంత్లో డైరెక్ట్ ఉంటుందంట. గిద్దలూరులో దొరికిన సాక్ష్యం ప్రకారం BC 8000 నుంచి BC 6000, ఓకేనా, ఈ మధ్యకాలంలో ఈ సూక్ష్మరాత యుగం అనేది విస్తరించి ఉంటుంది. ఓకేనా. ఈ ప్రాంతంలో దొరికిన, అంటే గిద్దలూరులో దొరికినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఈ సూక్ష్మరాత యుగం అనేది ఈ టైంకి సంబంధించి ఉంటుంది అని చెప్పి ఒక పాయింట్ అనమాట. ఓకేనా. ఇక్కడ కూడా మనకి గిద్దలూరు అనే పాయింట్ తగిలింది, 2 షాట్లు తగిలింది. కాబట్టి బిట్టు కూడా పడింది. అంటే మీరు కనుక ఎక్కువసార్లు కానీ క్వశ్చన్ పడుతుంది అంటే తగులుతుంది అంటే ఎక్కువసార్లు బుక్లో మీకు కనిపిస్తుంది అంటే ఎగ్జామ్కి వస్తుందని ఒక నమ్మకం అనమాట. ఎందుకంటే ఎగ్జామినర్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడానికి ట్రై చేస్తాడు. ఓకేనా. ఇది నెక్స్ట్ ఇది అంటే ఇక్కడ దొరికిన, ఇప్పుడు మనకి ఎక్కడైతే ఈ సూక్ష్మరాతి యుగం ఇలాంటివి దొరికాయో సిమిలర్గా మనకి క్యాస్పియన్ సీ, సో ఈ క్యాస్పియన్ సీ ప్రాంతంలో కూడా సిమిలర్గా ఉన్నటువంటి పనిముట్లు దొరికాయంట. ఓకేనా. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. ఓకేనా. అర్థమైంది కదా. ఓకే. ఒకసారి రివిజన్ లాగా చెప్పమంటారా? అంటే ఇంక మీకు ఏంటంటే ఈ టాపిక్ నుంచి బిట్ మిస్ అవ్వకూడదు. ఓకేనా. సో నేనేమేం పాయింట్లు చెప్పాను? సో ఫస్ట్ ప్రీవియస్ బిట్ చెప్పాను. దాంట్లో ఏమడిగాడు? ఏ సూక్ష్మరాత యుగానికి సంబంధించిన ప్రాంతం క్రింది వాటిలో ఏది అని అడిగాడు. సో ఇప్పుడు మీకు తెలుసు గిద్దలూరు అని తెలుసు. ఓకేనా. సో సూక్ష్మరాత యుగానికి సంబంధించిన మిగతా పాయింట్స్ కూడా నేను చెప్పాను. ఏమేమి చెప్పాను? 1, వీళ్ళు పాత రాతి యుగము మరియు కొత్త రాతి యుగానికి మధ్య ఉన్నటువంటి, ఇంకా మీరేంటంటే ఇంకా చదవాల్సిన అవసరం ఉండకుండా నేర్చుకోండి. అంటే నేను కొన్ని టాపిక్స్ ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను. పాత కొత్త రాతి యుగానికి మధ్య ఉన్న సుదీర్ఘమైన కాలాన్ని సూక్ష్మరాతి యుగం అంటారని చెప్పి ఇది ఒక పాయింట్ చెప్పాను. నెక్స్ట్ వీళ్ళు ఎక్కడ ఉంటారని చెప్పాను? ఎత్తైన ప్రదేశాల్లో ఇవి దొరికాయని చెప్పాను కదా, కొండల మీద అని. సో ఎత్తైన ప్రదేశాలు అనగానే మీకు సూక్ష్మరాతి యుగం అని గుర్తు రావాలి. వీళ్ళు వేట ద్వారా ఆహారాన్ని సంపాదించేవాళ్ళు, ఈ పాయింట్ కూడా చెప్పాను కదా. తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి పనిముట్లు చెప్పాను. పనిముట్లు ఏమని చెప్పాను? చెక్కుముక్కు రాయి, స్ఫటికం. ఓకేనా. చెక్కుముక్కు రాయి, స్ఫటికం, కురివిందం అవి చెప్పాను కదా. నెక్స్ట్ కత్తులు, బొరిగెలు. ఓకేనా.
గీకుర్రాళ్ళు, బాణాలు ఇలాంటివి దొరికాయి. పనిముట్ల గురించి ఇది. కొడవలు, విల్లంబులు ఆ పాయింట్ కూడా చెప్పాను. కొడవలు, విల్లంబులు. ఓకేనా, ఈ పాయింట్ ఇది. నెక్స్ట్ మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆహారం గురించి చెప్పాను. ఆహారంలో ఏమేమి దొరుకుతాయి. ఓకేనా, అంటే వీళ్ళు ఏమేమి తినుంటారు. పశువులు, పందులు, ఓకేనా, దుప్పి, ముంగీస, ఎలుక ఇట్లాంటివి చెప్పాను. ఇంకో పాయింట్ ఏం చెప్పాను, చేతితో కుండలు. 2 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పాను. చేతితో కుండలు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ మృతదేహాలను భూస్థాపితం. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా ఏరియాస్ గురించి చెప్పాను. గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్. కొండాపూర్ అంటే తెలంగాణలోకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. గిద్దలూరు, నాగార్జునకొండ. ఈ గిద్దలూరు గురించి ఇంకొక పాయింట్ కూడా చెప్పాను. బీసీ 8000 నుంచి బీసీ 6000 ఈ ప్రాంతం మధ్య, ఓకేనా, ఈ ప్రాంతం మధ్య దొరికిన పనిముట్లని సూక్ష్మాతిక పనిముట్లని ఇవి మనకి గిద్దలూరులో దొరికాయి. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ కాస్పియన్ సీ ప్రాంతంలో దొరికాయి. ఓకేనా, సో ఇదనమాట. సో ఈ టాపిక్ నుంచి ఇంకా బిట్ వస్తే మీరు మిస్టేక్ కాకుండా పెట్టగలరు కదా. పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకున్నారు కదా. ఇలాగ ప్రతి టాపిక్ చదువుకోండి. మనకి వ్యూస్ కానీ ఏదైనా బాగుంటే నేను ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఓకే. సో ఇది ఈరోజు క్లాసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.